ఎవరి గొప్ప వారిదే. సింగవారానికి వెళ్ళే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు. ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు నేను గొప్ప కాదు, నేనే గొప్ప అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి, కొన్ని రోజులు ఆగండి, మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను అని చెప్పింది. ఒకరోజు ఆ దారి వెంట వెళ్తున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టెక్కి పండు కోసుకొని తిని కాస్త తేరుకున్నాడు. అప్పుడు ఆ చెట్టు బాటసారిని, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని అడిగింది. అప్పుడు బాటసారి, నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు ఇష్టం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు కిందకు వచ్చి వేర్లను తవ్వి మూటగట్టుకుంటున్నాడు. ఆ చెట్టు వైద్యుణ్ణి, నాలో నీకిష్టమైందేంటి అని ప్రశ్నించింది. నీ వేర్ల ద్వారా ఎంతోమంది రోగులకు వైద్యం చేస్తున్నా కాబట్టి అవంటేనే నాకిష్టం అనేసి వెళ్ళిపోయాడు. ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కింద కునుకు తీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తరువాత తన దారిన తాను వెళ్తుండగా, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్టు అడిగింది. ఎండ నుంచి నాకు ఉపశమాన్ని కలిగించిన నీ ఆకులు, కొమ్మలంటే ఇష్టం. కానీ వేర్లు ఉంటేనే చెట్టుకు నీరందుతుంది, ఆకులు కొమ్మలు ఉంటేనే బాటసారులకు నీడనివ్వగలవు. ఇక ఆకలి తీరాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏ భాగాలు వేటికి తీసిపోవు అని సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మనగలుగుతుంది. మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు.